3 మంత్స్ కోర్సా? 3 మంత్స్‌లో హిందీ వస్తుందా సార్? ఓకే సార్. ఈ 3 మంత్స్‌లో మీ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? అసలు మీరు ఎన్ని బ్యాచెస్ టీచ్ చేస్తున్నారు ఇప్పటి వరకు? సార్ అంటే ఒక్క నిమిషం సార్. ప్లీజ్ చెప్పండి. నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు లాంగ్వేజ్ అనేది మాట్లాడుతూ ఉంటేనే వస్తుందంటారు కదా. సో మీరు గ్రామర్ టీచ్ చేయడం వల్ల మీరు నేర్చుకోగలరు. ప్రాక్టీస్ సెషన్‌లో ఎలా తీసుకువెళ్తారు? అంటే పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ ఉంటుందా? అందరినీ మీరు ఒక 1 అవర్లో కవర్ చేయగలుగుతారా? సో నేను ఒక వర్కింగ్ విమెన్, నాకున్న బిజీ స్కెడ్యూల్లో 1 అవర్ క్లాస్ అటెండ్ అవ్వడం చాలా కష్టమైన విషయం. సమ్ టైమ్స్ నాకున్న వర్క్స్ వల్ల నేను మిస్ అవుతూ ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ రోజు క్లాస్ మిస్ అయితే కనుక రేపు క్లాస్కి ఎలాగా అడ్జస్ట్ అవ్వగలను? ఈ రోజు మిస్ అయిన క్లాస్కి నాకు ఏమైనా ప్రొవిజన్ ఉంటుందా నేర్చుకోవడానికి? అందరూ కూడా లైవ్ క్లాస్ అనేసరికి కెమెరా ఆన్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? అంటే కెమెరా ఆన్ చేసి మేము క్లాస్ వినాలంటే అది మాకు పాసిబుల్ అవ్వదు. సో దానికి సొల్యూషన్ ఏంటి? ఒకవేళ నేను నా ఓన్గా ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు నాకు ఏదైనా డౌట్స్ వస్తే మీరు అందుబాటులో ఉంటారు. అయితే ఏ భాషలో అయినా కూడా ఒకాబులరీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు దాన్ని నేను నేర్చుకోవాలంటే నేను ఏం చేయాల్సి ఉంటుంది? దానికి మీరు ఏమైనా స్పెషల్గా క్లాసెస్ తీసుకోవడం కానీ ఇంకేమైనా అడిషనల్ ప్రొవైడ్ చేస్తారా? సార్ ఇప్పుడు ఒక 3 మంత్స్ కోర్స్ నేను కంప్లీట్ చేస్తాను, మీ దగ్గర ఉన్నంత వరకు బాగానే నేర్చుకుంటాను, మీతో మాట్లాడుతూ ఉంటాను. వన్స్ 3 మంత్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా సరౌండింగ్స్లో ఎవరు నాతో మాట్లాడే వాళ్ళు ఉండరు. సో అలాంటి టైంలో మీరు ఏమైనా సపోర్ట్ ఇస్తారా? ఇప్పుడు మీ స్టూడెంట్స్ మాట్లాడుతున్నారు 3 మంత్స్లో మేము ప్రాపర్గా వాళ్ళతో మాట్లాడించడంలో ఉంటున్నారు కదా. అలా మాట్లాడుతూ ఉన్నటువంటి డెమో సెషన్స్ ఏమైనా నేను చూడగలనా? అవి ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి? అదేవిధంగా మీకు ఏమైనా రివ్యూస్ ఉన్నాయా? గూగుల్ రివ్యూస్ అంటే ఎంతమంది టీచ్ చేశారు, ఎలాంటి రివ్యూస్ ఉన్నాయి, ఇవన్నీ నేను ఒకసారి వాచ్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ వాచ్ చేయొచ్చు. అవేనా మీరు షేర్ చేస్తారా? వర్కింగ్ అన్నాను కదా, నేను రెగ్యులర్గా బస్సులో కానీ నా కార్లో కానీ ట్రావెల్ చేస్తూ ఉంటాను. అలా చేస్తున్నప్పుడు నాకు చాలా ఫ్రీ టైం ఉంటుంది. జనరల్గా నేను ఆ టైంలో ఏం చేస్తూ ఉంటానంటే ఏదో సాంగ్స్ వినడం, ఇట్లా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఏదో వింటూ ఉంటాను. అలాంటి టైంలో నేను ఈ లెసన్స్ కానీ లేకపోతే కాన్వర్జేషన్స్ కానీ వింటే ఇంకా బాగుంటుంది కదా. దాన్ని మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? అలాంటిది ఏదైనా ఉందా? అంటే జనరల్గా ఏంటంటే మేము చాలా ఇన్స్టిట్యూషన్ కాల్ చేస్తూ ఉంటాం కదా జాయిన్ అవ్వడానికి ఎంక్వైరీస్ కోసం. ఏ ఇన్స్టిట్యూట్ కూడా మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. సో మీరు ఏమైనా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారా లేదా మీరు నోట్స్ ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలి? నాకు నా ఈ 11 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో చాలామంది స్టూడెంట్స్, సార్ మేము ఇంతకుముందు హిందీ నేర్చుకోవడానికి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వేరే ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యాము. వాళ్ళు అక్కడ సరిగా చెప్పేవారు కాదు, క్లాసెస్ జరిగేవి కాదు. ఓకే, ఆ ఫ్యాకల్టీకి సరైన ఎక్స్పీరియన్స్ లేదు. సో వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా కూడా సరిగా ఆన్సర్ చేయలేకపోయేవారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తూ ఉంటారనమాట. సో నాకు అనిపించింది, సో అంటే మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నారంటే మీరు అక్కడ మనీ ఒకటి లాస్ అవ్వట్లేదు, టైం కూడా లాస్ అవుతున్నారు కదా. సో అలా ఎవరైతే లాస్ అవుతున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఒక వీడియో చేద్దామని చెప్పేసి అనిపించింది. ఈ వీడియోలో నేను ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడు, అది ఏదైనా కానివ్వండి, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, లేదా వేరే లాంగ్వేజ్ ఏదైనా కావచ్చు, ఎనీ టెక్నికల్ కోర్స్ అయ్యుండొచ్చు, వాళ్ళని అడగాల్సిన ప్రశ్నలు ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎలాంటి ఆన్సర్స్ వస్తే ఓకే మనం జాయిన్ అవ్వచ్చు ఆ ఇన్స్టిట్యూట్లో అనేది చూడబోతున్నాం. స్టార్ట్ చేద్దామా? అది మన ఇన్స్టిట్యూట్ అయినా వేరే ఇన్స్టిట్యూట్ అయినా కూడా ఈ అడిగే విధానం అనే ప్రశ్నలు అడిగే విధానం అనేది ఒకటే ఉంటుందన్నమాట. అందుకోసం మన ఇన్స్టిట్యూట్కి ఒక ఎంక్వైరీ వచ్చి వాళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తే నేను ఎలా ఆన్సర్ చేస్తాను. ఓకే, ఇలాంటి ఆన్సర్స్ వస్తే మనం వాళ్ళని నమ్మొచ్చు, మనం హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు అనేది మీకు అర్థమైపోతుంది. స్టార్ట్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ నేను ఒక వర్కింగ్ విమెన్ని, నేను ఒక ఎంప్లాయీని. నేను మార్నింగ్ 10కి వెళ్తే ఈవినింగ్ 6కే ఇంటికి వస్తాను. సో ఇలాంటి టైంలో నేను హిందీ నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను వర్క్ చేసే ప్లేస్లో అందరూ కూడా ఆల్మోస్ట్ అందరు నార్త్ ఇండియన్స్ ఉన్నారు, హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కనుక నాకు ఆ భాష రాకపోవడం వల్ల నాకు సబ్జెక్ట్ తెలిసినా కూడా నేను వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. సో నేను హిందీ నేర్చుకోవాలనుకుంటున్నాను సార్. మన దగ్గర ఏ ప్రొవిజన్ ఉంది? ఓకే, సో మీరు హిందీ నేర్చుకోవాలనుకున్నట్టయితే ఒక 3 మంత్స్ కోర్స్ అందుబాటులో ఉందండి. 3 మంత్స్ కోర్సా? 3 మంత్స్లో హిందీ వస్తుందా సార్? ఓకే, ఇది చాలా వరకు అందరికీ ఉండే డౌట్. 3 మంత్స్లో ఒక లాంగ్వేజ్ నేర్చుకోగలుగుతామా అంటే ఒక 3 మంత్స్ అనేది సఫిషియెంట్ పీరియడ్ అనమాట. ఓకే, దట్టు మా ఎక్స్పీరియన్స్తో మేము ఎలా బిల్డ్ చేసాం ఈ కోర్స్ అంటే, ప్రతిరోజు మీరు ఒక 1 అవర్ క్లాస్ అటెండ్ అవుతారు, అంటే సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉంటారు అనమాట. సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మరొక 1 అవర్ ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. అలా డైలీ 2 అవర్స్ మీరు స్పెండ్ చేస్తారు. అలా 2 అవర్స్ 3 మంత్స్ స్పెండ్ చేస్తే మాత్రం 100% రిజల్ట్ ఉంటుంది అనేది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మేము చాలామంది హోమ్ మేకర్స్కి వీళ్ళకి టీచ్ చేసి ఉన్నాము. సో దట్ ఈ హోమ్ మేకర్సే నేర్చుకునేటప్పుడు మీలాంటి ఎంప్లాయీస్ ఆల్రెడీ మీకు మాట్లాడడానికి సోర్స్ ఉంది. సో అలా మీరు నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అర్థమైందా? అంటే చుట్టూ ఎవరు మాట్లాడేవాళ్ళు లేని హోమ్ మేకర్స్కి మేము టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి మీలాంటి వాళ్ళు నేర్చుకోవడం ఇంకా ఈజీ అవుతుంది. ఓకే సార్. ఈ 3 మంత్స్లో మీ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? అసలు మీరు ఎన్ని బ్యాచెస్ టీచ్ చేస్తున్నారు ఇప్పటి వరకు? ఓకే, ఈ 3 మంత్స్లో ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, మేము ఫస్ట్ ఇది చాలా అంటే ఎక్స్పీరియన్స్ ఏదో ఇన్స్టిట్యూట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఇయర్స్లో వాళ్ళు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఉంటారనమాట.
ఆ ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఏమవుతుందంటే ఒక బ్యాచ్కి మంచి రిజల్ట్ రాలేదనుకోండి, దాన్ని ఇంకొద్దిగా మాడిఫై చేస్తూ అలా ఇయర్ బై ఇయర్ వాళ్ళు అప్గ్రేడ్ అవుతూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే అలా మేము ఈ 10 ఇయర్స్లో మేము చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బేస్ చేసుకుని ఒక 3 months చాలా వెల్ ప్లాన్డ్ కోర్స్ అనేది డిజైన్ చేసాం అనమాట. ఈ కోర్స్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ 2 months మీకు సెంటెన్స్ ఫార్మేషన్ నేర్పిస్తాం. అంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు గ్రామర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ అవుతుంది, దాని వెనుకున్న లాజిక్ ఏంటి, ఏదో బ్లైండ్గా బైహార్ట్ చేయడం కాకుండా ఒక సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ అవుతుంది, దాని వెనుకున్న లాజిక్ ఏంటి, ఎలా మాట్లాడితే ఎదుటి వాళ్ళకి ప్రాపర్గా మనం కన్వే చేయగలుగుతాం అనే నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తూ మీకు డిఫరెంట్ స్ట్రక్చర్స్ అవి చాలా ఈజీగా టీచ్ చేస్తూ ఒక 2 months పాటు మీకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తాం. నాలెడ్జ్ ఒక్క నిమిషం సార్, ప్లీజ్ చెప్పండి. నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు లాంగ్వేజ్ అనేది మాట్లాడుతూ ఉంటేనే వస్తుంది అంటారు కదా, సో మీరు గ్రామర్ టీచ్ చేయడం వల్ల మీరు నేర్చుకోగలమా? ఎస్, అదే చెప్తున్నాను నేను. మీకు గ్రామర్ టీచ్ చేస్తాం. ఓకే, గ్రామర్ అనేది ఏంటంటే మనం ఒక నార్త్ ఇండియా వెళ్ళిపోయి అక్కడ ఉండే ఒక 2 years స్ట్రగుల్ అయితే మీకు లాంగ్వేజ్ వచ్చేస్తుంది, నో డౌట్. దాంట్లో తెలుగు ఎలా మనం నేర్చుకున్నాము అలాగే హిందీ కూడా చక్కగా మీరు నేర్చేసుకోవచ్చు. ఓకే, మాట్లాడుతూ నేర్చేసుకోవచ్చు. కానీ ఏమీ తెలియకుండా ఒక నార్త్ ఇండియా వెళ్ళి లేదా హిందీ పీపుల్ మధ్యలో ఉండి నేర్చుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడుతారో మనకు తెలియదు. ఓకే, ప్రతి వర్డ్ని వింటూ చాలా టైం పడుతుంది అనమాట. సో అంత లాంగ్ ప్రాసెస్ కానీ, లేకపోతే ఇప్పుడు ఉన్న పరంగా మనం ఆంధ్ర తెలంగాణ వదిలేసి నార్త్ ఇండియా షిఫ్ట్ అయిపోవాలంటే అది మన వల్ల కాదు కదా. సో అందుకోసం ఏంటంటే మీకు గ్రామర్ టీచ్ చేస్తాం అనమాట. గ్రామర్ వల్ల ఏమవుతుంది అంటే లాంగ్వేజ్ ఈజీ అయిపోతుంది అనమాట. అంటే నేర్చుకోవడానికి ఈజీ అయిపోతుంది. ఓకే ఈ వర్డ్ తర్వాత ఈ వర్డ్ యూజ్ చేయాలి, ఓకే ఇక్కడ వర్బ్ ఇలా మారుతుంది, అలా మనం నిన్న వెళ్ళాను అనడానికి ఇలా చెప్పాలి, ఈరోజు వెళుతున్నానని ఇలా చెప్పాలి, రేపు వెళతాననేది ఎలా చెప్పాలి, ఇలాంటివన్నీ కూడా టెన్సెస్ కానీ హెల్పింగ్ వర్బ్స్ కానీ ఇవన్నీ మేము టీచ్ చేస్తూ తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే గ్రామర్ అంటే మళ్ళీ మీరు ఏమనుకుంటారు, ఎగ్జామ్లో రాసే గ్రామర్ అనుకుంటారు. కాదనమాట. ఓకే, ఎగ్జామ్స్లో రాయడానికి ఇన్డెప్త్ గ్రామర్ ఉంటుంది, తెలుగు కూడా గ్రామర్ ఉంటుంది. కానీ అలాంటి ఇన్డెప్త్ గ్రామర్ కాదు, మీరు మాట్లాడడానికి ఉపయోగపడే సెంటెన్స్ ఫామ్ చేయడానికి కావాల్సిన గ్రామర్ మేము టీచ్ చేస్తాం అనమాట. మీ కాన్సెప్ట్ బాగుంది, చెప్పండి. కాకపోతే ఇప్పుడు మెయిన్ క్లాస్ 1 hour అంటున్నారు కదా, ప్రాక్టీస్ 1 hour అంటున్నారు కదా, సో మెయిన్ క్లాస్లో అటెండ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ప్రాక్టీస్ సెషన్లో ఎలా తీసుకువెళ్తారు? అంటే పర్సన్ టు పర్సన్ ఇంటరాక్షన్ ఉంటుందా? అందరినీ మీరు ఒక 1 hourలో కవర్ చేయగలుగుతారా? ఎస్. అంటే ఇప్పుడు ఎలా అంటే మెయిన్ క్లాస్లో మీకు ఆ మెయిన్ సబ్జెక్ట్ టీచ్ చేస్తాం కదా, టీచ్ చేసిన తర్వాత ప్రాక్టీస్ సెషన్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడించడానికి మేము మీకు వీలైన టైమింగ్స్లో అంటే ఎంప్లాయీ టైమింగ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎంప్లాయీస్ కానీ బిజినెస్ పీపుల్ కానీ వీళ్ళు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు, ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ, ఇలా ఈ అవర్స్లో అదే హోమ్ మేకర్స్ అయితే డే టైంలో ఫ్రీగా ఉంటారు. అలా ఏంటంటే వీళ్ళని స్ప్లిట్ చేసేస్తాం అనమాట. స్ప్లిట్ చేసి ఒక 3-4 ఆప్షన్స్ ఇస్తాం మీకు. ఆ 3-4 ఆప్షన్స్లో మీకు వీలైన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు క్లాస్లో ఎంతమంది జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా స్ప్లిట్ అయిపోతారు. ఓకే, 10 మెంబర్స్గా 15 మెంబర్స్గా స్ప్లిట్ అయిపోతారు ప్రతి అవర్కి. అప్పుడు ప్రతి ఒక్కరితోనూ కూడా మేము డైరెక్ట్గా మాట్లాడిస్తూ ఉంటాం. అంటే మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో మీతో ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాం. ఆ ప్రాక్టీస్ చేయించడానికి ఒక వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అక్కడ అందుబాటులో ఉంటారనమాట, ఎవరైతే ఆ పర్టికులర్ దానిపైన ఉన్నవాళ్ళు. నైస్ సార్, బాగుంది. చెప్పండి. మీరు అన్నట్టు నేను ఒక 1 hour క్లాస్ అటెండ్ అవుతాను, 1 hour ప్రాక్టీస్ అటెండ్ అవుతాను. సో నేను ఒక వర్కింగ్ విమెన్, నాకున్న బిజీ స్కెడ్యూల్లో 1 hour క్లాస్ అటెండ్ అవ్వడం చాలా కష్టమైన విషయం. సమ్ టైమ్స్ నాకున్న వర్క్స్ వల్ల నేను మిస్ అవుతూ ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఈ రోజు క్లాస్ మిస్ అయితే కనుక రేపు క్లాస్కి ఎలాగా అడ్జస్ట్ అవ్వగలను? ఈ రోజు మిస్ అయిన క్లాస్కి నాకు ఏమైనా ప్రొవిజన్ ఉంటుందా నేర్చుకోవడానికి? ఎస్. ఇక్కడే ఇన్స్టిట్యూట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ అని ఎవరు తెలుస్తాయంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పటికి మేము 64 బ్యాచెస్ రన్ చేసాం ఈ రోజుకి. ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్న డేట్కి ఎగ్జాక్ట్గా 64 బ్యాచెస్ రన్ చేసాం. ఈ 64 బ్యాచెస్లో మాకు జాయిన్ అయ్యేది మ్యాక్స్ అందరూ కూడా 98% అందరూ ఎంప్లాయీస్ బిజినెస్ పీపులే ఉంటారనమాట. స్టూడెంట్స్ బాగా చాలా రేర్ అనమాట, స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ చాలా రేర్గా ఉంటారు. సో మరి వీళ్ళకి ఒకరోజు వీలవుతుంది, ఒకరోజు వీలవదు, మీటింగ్స్ ఉంటాయి, లేకపోతే ఏదో టూర్స్ ఉంటాయి, లేదా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయి. సో వీటిలో వాళ్ళు సరిగా అటెండ్ అవ్వలేరు. సో అందుకోసం మేము ఏం చేస్తున్నాం అంటే ప్రతి క్లాస్ని కూడా రికార్డ్ చేస్తాం అనమాట. రికార్డ్ చేసి ఆ రికార్డెడ్ సెషన్స్ని క్లాస్ తర్వాత వాళ్ళకి పంపిస్తాం. సేమ్ వాళ్ళు ఏం మిస్ అయ్యారో అదే క్లాస్ వింటారు కాబట్టి ఆ ఫ్లో అనేది ఎక్కడ కూడా మిస్ అవ్వదన్నమాట. నైస్ సార్, అంటే లైవ్ క్లాసే మీరు రికార్డ్ చేసి పంపిస్తానంటున్నారు? లైవ్ క్లాస్ మేము రికార్డ్ చేసి మీకు పంపిస్తూ ఉంటాం. ఓకే సార్, అంటే అందరూ కూడా లైవ్ క్లాస్ అనేసరికి కెమెరా ఆన్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? అంటే కెమెరా ఆన్ చేసి మేము క్లాస్ వినాలంటే అది మాకు పాసిబుల్ అవ్వదు. సో దానికి సొల్యూషన్ ఏంటి?
అవునండి. ఎస్ నేను దానికి ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఎక్కువగా ఎంప్లాయీస్ ఉంటారు, బిజినెస్ పీపుల్ ఉంటారు. ఓకే, హై ఎండ్ క్యాడర్ వాళ్ళు ఉంటారనమాట. ఓకే, అంటే బ్యాంక్ మేనేజర్స్ ఉంటారు, లేదనుకుంటే పాలిటీషియన్స్ ఉంటారు. ఓకే, ఇలాంటి క్యాడర్లో ఉన్న వాళ్ళు, లేదా హోమ్ మేకర్స్ అయితే పాపం వాళ్ళకి ఇంట్లోనే క్లాసెస్ అటెండ్, ఇది ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి ఇంటి నుండి అటెండ్ అవుతారు కాబట్టి వాళ్ళ క్యామ్స్ ఆన్ చేయడం అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం ఏంటంటే మేము క్యామ్స్ ఆన్ చేయమని చెప్పమన్నమాట. ఎందుకంటే పిల్లలైతే వాళ్ళు వింటున్నారా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి కాబట్టి కంపల్సరీ వాళ్ళు మన ఎదురుగా ఉన్నప్పుడే మనం ఆ మానిటరింగ్ అనేది వీలవుతుంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హైలీ రెస్పాన్సిబుల్ పీపుల్. సో వాళ్ళని మళ్ళీ మనం మానిటర్ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళు వింటున్నారా లేదా అని. ఎందుకంటే వాళ్ళకి చాలా నీడ్ ఉన్న వాళ్ళే జాయిన్ అవుతారు క్లాసెస్లో కాబట్టి డెఫినెట్గా ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మేము ఎవరిని కూడా మీరు వీడియోస్ ఆన్ చేయండి అని మేము చెప్పం. మిమ్మల్ని ఏ ప్రమోషన్స్లోనూ కూడా మీ వీడియోస్ మేము యూజ్ చేసుకోం. బాగుంది సార్. అంటే ఇప్పుడు నేనున్న పొజిషన్లో ఇప్పుడు నేను రాయడం చదవడం అనేది చాలా సంవత్సరాల క్రితమే నేను విడిచిపెట్టేశాను. ఓకే, ఇప్పుడు మీరు క్లాస్ తీసుకుంటున్నప్పుడు నేను ప్రతిదీ నోట్స్ రాసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో టైం అంతా కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కిల్ అయిపోతుంది. ఆ టైంలో మేము ఎలా నేర్చుకోగలము అసలు దీనికి మీరేం షూర్ అంటే జనరల్గా చూడండి, మనం అంటే తెలుగు పీపుల్ ఎవరు కూడా హిందీని ఒక సబ్జెక్ట్గా నేర్చుకుంటారు. అంటే 10th ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్గా లేదా డిగ్రీ వరకు కూడా సెకండ్ లాంగ్వేజ్ ఉన్నా కూడా అది జస్ట్ మన ఏదో బై హార్టింగ్ మెథడ్లోనే ఎగ్జామ్స్ రాసేస్తాం తప్ప హిందీని అర్థం చేసుకుని రాసేవాళ్ళు తెలుగు వాళ్ళు చాలా రేర్గా ఉంటారనమాట. అంటే హిందీ లెసన్ అర్థమయ్యి సొంతంగా రాసేవాళ్ళు చాలా రేర్గా ఉంటారు. అంటే ఓన్లీ మనం అక్కడ ఏం చేస్తున్నామంటే మన హిందీ అనేటప్పటికి ఓన్లీ చదవడం రాయడం మాత్రం తెలుసు, ఎవరికి కూడా మాట్లాడడం అనే దానిపైన ఎవరికి అవగాహన లేదు. సో మరి ఇలాంటి వాళ్ళకి కొంతమంది ఆ చదవడం రాయడం కూడా మర్చిపోయి ఉంటారు కదా. సో వాళ్ళకి ఏం చేస్తున్నాం అంటే మీరు ఒక బ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కొద్దిగా ముందుగానే ఒక 10 days ముందు 15 days ముందు మీరు జాయిన్ అవ్వగలిగితే ఓకే, మేము మీకు ఒక యాప్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఆ యాప్లో కంప్లీట్గా మీరు అక్షరాలు నేర్చుకోగలుగుతారు. అంటే హిందీ అక్షరాలు మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు అనమాట. అంటే మీ క్లాసెస్ స్టార్ట్ అయ్యేటప్పటికే ఒకసారి మళ్ళీ బ్రష్ అప్, మీకు ఆల్రెడీ తెలిసినవే, మీరు ఎగ్జామ్స్ అవి రాశారు కాబట్టి మీకు హిందీ అక్షరాలు తెలుసు. ఓకే, హిందీ చదవడం రాయడం అని మీకు తెలుసు, కానీ మర్చిపోయారు, ఇప్పుడు లాంగ్ గ్యాప్ రావడం వల్ల మర్చిపోయారు. సో అవి ఆ యాప్ ఏం చేస్తుందంటే మీకు కంప్లీట్గా మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేపిస్తాను అనమాట మీతో. దీనికి మీరు మెటీరియల్స్ పీడిఎఫ్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా సార్? షూర్ డెఫినెట్గా. ఎందుకంటే నేను క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు ఆ నోట్ చేసుకోవడం అనేది కొద్దిగా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దానికంటే కూడా బెటర్ ఏంటంటే మీకు ఒక ప్రింటెడ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం. అలాగే మీకు ఒక పోర్టల్ ఉంటుందన్నమాట, ఒక సాఫ్ట్వేర్ పోర్టల్ ఉంటుంది. ఆ అప్లికేషన్ పోర్టల్లో మీకు ఎవ్రీడే ఏవైతే క్లాసెస్ టీచ్ చేస్తున్నామో దానికి సంబంధించిన వొకాబులరీ కానివ్వండి, లేదా సెంటెన్సెస్ కానివ్వండి, ఎగ్జాంపుల్స్ కానివ్వండి, ఆ స్ట్రక్చర్స్ కానివ్వండి, ఇవన్నీ మేము పీడిఎఫ్ షేర్ చేస్తూ ఉంటాం. అలాగే మిమ్మల్ని అందరినీ ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తాం. వాట్సాప్ గ్రూప్ అంటే కమ్యూనిటీ అనమాట. ఆ కమ్యూనిటీలో చెప్పాను కదా, మనకి జాయిన్ అయినందరూ కూడా ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, హై అండ్ క్యాడర్లో ఉన్న వాళ్ళు ఉంటారని. సో వాళ్ళ నెంబర్స్ అనేది చాలా సెక్యూర్గా వాళ్ళని మెయింటైన్ చేయాలన్నమాట. ఎవరికి వాళ్ళ నెంబర్స్ వేరే వాళ్ళకి తెలిసేలా ఉండకూడదు. లేదా హోమ్ మేకర్స్ కూడా ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి మేము ఏం చేస్తామంటే వాట్సాప్ గ్రూప్ కాకుండా కమ్యూనిటీ మెయింటైన్ చేస్తాం అనమాట. ఈ కమ్యూనిటీలో ఏంటంటే మీరు ఆ కమ్యూనిటీలో ఉంటారు, మేము పెట్టే ప్రతి పోస్ట్ మీకు వస్తూ ఉంటుంది. ఓన్లీ మా నెంబర్స్ తప్పిస్తే మీకు వేరే వాళ్ళ నెంబర్స్ కనిపించవు, వేరే వాళ్ళ నెంబర్స్ మీ నెంబర్స్ వేరే వాళ్ళకి కనిపించవు. దానివల్ల ఏంటంటే ఒక సెక్యూరిటీ అనేది ఉంటుందన్నమాట, ఒక ప్రైవసీ అనేది ఉంటుంది. బాగుంది సార్, మీ ప్యాటర్న్ నాకు నచ్చింది. 1 hour క్లాస్ తీసుకుంటూ 1 hour ప్రాక్టీస్ ఇస్తారు. సో నేను ప్రాక్టీస్ టైంలో ప్రాక్టీస్ అటెండ్ అవుతాను, తర్వాత కూడా నాకు ఫ్రీ టైం ఉంటుంది. ఒకవేళ నేను నా ఓన్గా ప్రాక్టీస్ చేసుకుంటున్నప్పుడు నాకు ఏదైనా డౌట్స్ వస్తే మీరు అందుబాటులో ఉంటారా? ఎస్ వెరీ గుడ్, చాలా మంచి క్వశ్చన్ అండి. సో మీకు ఎలాగైతే వాట్సాప్లో మేము కమ్యూనిటీలో మిమ్మల్ని జాయిన్ చేస్తామో అక్కడే అడ్మిన్స్ నెంబర్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఆ అడ్మిన్ నెంబర్స్లో ఎవరైతే మీ ఫ్యాకల్టీ ఉంటారో ఫ్యాకల్టీ నెంబర్స్ ఉంటాయి అక్కడ. ఓకే, అంటే నా నెంబర్ ఉంటుంది, అలాగే మీకు కోర్స్ కోఆర్డినేటర్ నెంబర్ ఉంటుంది, లేదా మీకు ట్రైనింగ్ ఇచ్చే ప్రాక్టీస్ చేయించే ఫ్యాకల్టీ నెంబర్ ఉంటుంది. ఇలా మా నెంబర్స్ ఉంటాయి. సో మీరు ఏం చేయొచ్చు అంటే మమ్మల్ని వాట్సాప్ త్రూ కాంటాక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, 24/7 ఎప్పుడైనా కూడా మీరు మమ్మల్ని వాట్సాప్ త్రూ కాంటాక్ట్ చేయొచ్చు. మేము మీకు వాట్సాప్ త్రూ భరోసా ఇస్తాం, అంటే మీకు క్లారిఫికేషన్స్ ఇస్తూ ఉంటాం మీ డౌట్స్. అదేవిధంగా ఒకవేళ మేము ఏదైనా క్లాసెస్లో ఉండి బిజీగా ఉండి ఒక 1 hourలో మీకు ఇవ్వలేకపోతున్నాం అనుకోండి, ఇవ్వలేకపోతుంటే ఏంటంటే దానికి ఫారం అనే ఒక యాప్ ఉందన్నమాట. ఓకే, అంటే మీరు ఆ 1 hour మళ్ళీ మా క్లాస్ అయ్యి మేము ఇచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక ఫారం అనే యాప్ ఒకటి ఉంది. ఓకే, ఈ యాప్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మేము లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం మీ క్లాస్లో జాయిన్ అయినప్పుడు. దానిలో మీకు సంబంధించిన ఆ డౌట్ని పోస్ట్ చేసేయచ్చు అనమాట. పోస్ట్ చేసేస్తే ఎవరైతే మన సీనియర్ స్టూడెంట్స్ ఉన్నారో, అంటే ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు, అంటే మన ఇన్స్టిట్యూట్లో కోర్స్ ఎలా ఉంటుంది అంటే కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక హిందీ మీరు నేర్చుకున్నది వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో మేము టీచ్ చేస్తాం అనమాట.
ఓకే, వేరే వాళ్ళు డౌట్స్ క్లారిఫై చేసే స్థాయిలో మేము టీచ్ చేస్తాం. సో మన సీనియర్ స్టూడెంట్స్ ఉంటారు ఆ యాప్లో, వాళ్ళు మీ డౌట్స్కి క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి బెనిఫిట్, ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్ట్ని మళ్ళీ వాళ్ళు రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఆ మీకు డౌట్స్ క్లారిఫై చేయడం ద్వారా. ఆ బెనిఫిట్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఏ డౌట్ వచ్చినా కూడా, ఎవరికి వచ్చినా కూడా ఆ ఫోరంలో వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటారు అనమాట. అలా నైస్. అంటే ఫారమ్స్ అనేది ఏంటి సార్? ఏదైనా ప్రైవేట్ యాపా లేదంటే మీ ఇన్స్టిట్యూట్ నుంచి ఏమైనా డెవలప్ చేసిన యాపా అది? అది హిందీ ఫారం అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ అండ్ బోత్ లాంగ్వేజెస్కి ఉంది ఈ ఫారం అనేది. ఇది ఎందుకు చేసామంటే యాక్చువల్గా ఇదే ప్రాబ్లం అనమాట. అంటే చాలామంది అడుగుతుంటారు, సార్ 3 months అయిపోయిన తర్వాత, మీరు 3 months కోర్స్ అయిపోయిన తర్వాత మేము మీతో కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? ప్రతిసారి మీకు వాట్సాప్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేం కదా, మాకు ఏ డౌట్ వచ్చినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేం కదా, మరి దాని సొల్యూషన్ ఏంటని అడుగుతూ ఉంటారు. సో అలాంటప్పుడు నేను ఏం చెప్తానంటే, ఓకే మీరు నన్ను ఇబ్బంది పెట్టడం మీకు ఇబ్బందిగా ఉంటే కనుక మీలాంటి స్టూడెంట్స్ చాలామంది ఉంటారు కదా, మీకంటే సీనియర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. ఓకే, వాళ్ళలో ఎవరికైనా కూడా ఎవరి నుంచైనా మీరు ఆన్సర్ తీసుకునే లెవెల్లో ఒక టూల్ డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో మన ఇన్స్టిట్యూట్ ఓకే ఇంగ్లీష్ అండ్ హిందీ పైన ఒక ఫారం డెవలప్ చేస్తుంది. ఓకేనా, ఆ ఫారంలో మీరు చక్కగా మీరు పోస్ట్ చేయొచ్చు, మీ డౌట్స్ పోస్ట్ చేయొచ్చు అనమాట. నైస్ సార్, నైస్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇంకొక చిన్న డౌట్ సార్, ఇప్పుడు నేను చాలా మంది దగ్గర విన్నాను, ఇప్పుడు ఏ లాంగ్వేజ్ అయినా కూడా మాట్లాడుతూ ఉంటే వస్తుంది, వింటూ ఉంటే వస్తుంది అంటారు కదా. సో మీరు చెప్పే ప్యాటర్న్ చాలా బాగుంది, క్లాసెస్ బాగుంటాయి, అలాగే మీరు ప్రాక్టీస్ కూడా చేపిస్తారంటున్నారు, పర్సన్ టు పర్సన్ ఇంటరాక్ట్ అయ్యి చాలా బాగుంది. నేను ఫ్రీ టైంలో ప్రాక్టీస్ చేస్తాను, అప్పుడు డౌట్స్ అడుగుతాను, దానికి ఫారమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు, చాలా బాగుంది. అయితే ఏ భాషలో అయినా కూడా ఒకాబులరీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు దాన్ని నేను నేర్చుకోవాలంటే నేను ఏం చేయాల్సి ఉంటుంది? దానికి మీరు ఏమైనా స్పెషల్గా క్లాసెస్ తీసుకోవడం కానీ ఇంకేమైనా అడిషనల్ ప్రొవైడ్ చేస్తారా? ఎస్, వొకాబులరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పినట్టుగా వొకాబులరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే కనీసం పదాలు తెలిస్తే, మనకి ఆ భాషలో గ్రామర్ తెలియకపోయినా కూడా పదాలు తెలిస్తే కొంతవరకు మేనేజ్ చేసేయచ్చు. అంటే మనకి ఏం కావాలో అడగొచ్చు. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాం అనుకుంటే కూరగాయల పేర్లు తెలిస్తే మనం ఆ కూరగాయల పేర్లు అడిగి వాళ్ళని మనకు కావాలని అడగొచ్చు, చాలా ఈజీగా అడగొచ్చు. అంటే ఆ పేర్లే తెలియకపోతే, అంటే ఆ వొకాబులరీయే తెలియకపోతే మనం మాట్లాడడం అనేది ఇంపాసిబుల్ అనమాట. దానికోసం మేము ఏం చేస్తున్నాం అంటే, మీరు మళ్ళీ మా మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా మీ ఫ్రీ టైంలో, మీకు లంచ్ అవర్లో మీరు లంచ్ చేస్తూ ఉన్నారు, మనం లంచ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏవో సర్చ్ చేస్తూ ఉంటున్నాం కదా. సో అలాంటి టైంలో చక్కగా మీరు మన యాప్ ఓపెన్ చేసుకుని ఒక వొకాబులరీ యాప్ ఒకటి మీకు ప్రొవైడ్ చేస్తాం. ఈ వొకాబులరీ యాప్లో ఏం చేస్తుందంటే, మీకు ప్రతిసారి కూడా మీరు ఓపెన్ చేసిన ప్రతిసారి కూడా మీకు ఒక 5 words నేర్పిస్తుంది, ఒక కొత్త 5 words నేర్పిస్తుంది. ఓకే, నేర్పించి ఒక క్విజ్ మీతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అనమాట. క్విజ్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు. అప్పటి వరకు నేర్చుకున్న వాటి మీద క్విజ్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ 5 words నేర్చుకుంటారు, మళ్ళీ క్విజ్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు. అలా చక్కగా మీరు మీ ఫ్రీ టైంలో ఎనీ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనమాట, కనీసం ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడానికి 3500 words మీకు కంపల్సరీ కావాలి. అలాంటి ఒక 4500, 5000 words ప్రతిరోజు యూజ్ చేసే వర్డ్స్ అన్నింటినీ కూడా మేము ఒక యాప్లో ఇంక్లూడ్ చేసి అది మీకు ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో మీరు ఎప్పుడు మీకు డౌట్, మీకు ప్రాక్టీస్ టైం చిన్న 5 minutes, 10 minutes టైం దొరికినా కూడా వెంటనే మీరు ఫోన్ తీసుకుంటారు, యాప్ ఓపెన్ చేస్తారు, మీరు ప్రాక్టీస్ మొదలు పెట్టేస్తారు అనమాట. వన్ మోర్ డౌట్ సార్, బాగుంది సార్, ఒకేబులరీకి కూడా మీరు సొల్యూషన్ ఇస్తున్నారు. కాకపోతే నేను ఇప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటానండి. ఇప్పుడు నేను వర్కింగ్ అన్నాను కదా, నేను రెగ్యులర్గా బస్సులో కానీ నా కార్లో కానీ ట్రావెల్ చేస్తూ ఉంటాను. అలా చేస్తున్నప్పుడు నాకు చాలా ఫ్రీ టైం ఉంటుంది. జనరల్గా నేను ఆ టైంలో ఏం చేస్తూ ఉంటానంటే ఏదో సాంగ్స్ వినడం, ఇట్లా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఏదో వింటూ ఉంటాను. అలాంటి టైంలో నేను ఈ లెసన్స్ కానీ లేకపోతే కాన్వర్జేషన్స్ కానీ వింటే ఇంకా బాగుంటుంది కదా, దాన్ని మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? అలాంటిది ఏదైనా ఉందా మన దగ్గర? షూర్. ఇది లిజనింగ్ ప్రాక్టీస్ అంటారండి. యాక్చువల్గా దీన్ని లిజనింగ్ ప్రాక్టీస్ అంటారు. అంటే మనం లాంగ్వేజ్ని ఎలా నేర్చుకోవాలి అంటే, వినడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటాం మనం. ఇప్పుడు తెలుగు ఉందనుకోండి, తెలుగు ఏంటంటే యాక్చువల్గా మనం మన పేరెంట్స్ మాట్లాడుకున్నప్పుడు మనకు మాటలు రావు. చిన్నప్పుడు మనం మాటలు రాని టైంలో ఒక 2 years పాటు మనకు సరిగా మాటలు రావు. ఆ టైంలో మనం ఏం చేసాం, తెలుగుని విన్నాం. యాక్చువల్గా 2 years ఓపిక్గా విన్నాం. పేరెంట్స్ మాట్లాడుకున్నారు, నైబర్స్ మాట్లాడుకునేవారు, మన చుట్టూ ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూనే ఉండేవారు. ఆ మాటలని విని 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 ఓకే ఆటోమేటిక్గా వింటుంటే ఏమవుతుందనమాట, మన బ్రెయిన్ ఆ నాలెడ్జ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట ఎవ్రీ టైం. అర్థమైందా మీకు? సో అలా అబ్జర్వ్ చేయడానికి లిజనింగ్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 2 years మనకు మాట్లాడరాని టైంలో మనం విన్న ఆ నాలెడ్జే ఇప్పుడు మనం తెలుగు చక్కగా మాట్లాడగలుగుతున్నాం కదా. సో అలా మీ చుట్టూ ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉండాలి. అలా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనకి హిందీ రావట్లేదు, అంతే కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, మనం మీతో అలా మీరు వినడానికి ఒక 2 మనుషులు మాట్లాడుకుంటుంటే మీరు వింటూ ఉంటారనమాట. అది ఎలా అంటే, ఒక కాన్వర్జేషన్ యాప్ ఒకటి ఉంది. ఈ కాన్వర్జేషన్ యాప్ వచ్చేసరికి ఏం చేస్తామంటే మీకు ప్రొవైడ్ చేస్తాం మేము. దానిలో
ఒక ఇద్దరు వ్యక్తులు ఒక సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. డాక్టర్ పేషెంట్ మాట్లాడుకుంటూ ఉంటారు, లేదా ఒక మేనేజర్ ఎంప్లాయీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఒక ఒక వెండర్ ప్లస్ అలాంటి కస్టమర్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాంటి కాన్వర్జేషన్స్ హండ్రెడ్స్ ఆఫ్ కాన్వర్జేషన్స్ మీకు ఒక యాప్లో ఇస్తాం మేము. ఓకే, అవి మీరు కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చక్కగా మీరు పాటలు వింటున్నట్టుగానే కాన్వర్జేషన్స్ పెట్టేసుకుని మీరు చక్కగా వింటూ మీరు మీ జర్నీ చేయొచ్చు అనమాట. అలా ఏమవుతుందంటే మీరు ట్రావెల్ చేసే ఈ టైం అనేది మీకు చాలా కలిసి వస్తూ ఉంటుంది. ఆ టైం కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. అలాగే మీరు యాజ్ ఏ హోమ్ మేకర్ మీరు వంట చేసుకుంటున్నారు. వంట చేసుకునేటప్పుడు బ్రెయిన్కి అది పెద్ద పని ఉంటుంది, మీకు చాలా అలవాటైన పనే కాబట్టి అది మీరు చేస్తూ వెళ్తూ ఉంటారు. ఆ టైంలో ఏదో సాంగ్స్ వింటూ ఉంటారు కదా. సో అలాంటి టైంలో మీరు చక్కగా ఫోన్ ఆన్ చేసుకుని కాన్వర్జేషన్స్ ఆన్ చేసుకుని ప్రక్కన పెట్టుకున్నారంటే మీరు చక్కగా ప్రాక్టీస్ అయిపోతుంది. అంటే మిమ్మల్ని క్లాసు ప్రాక్టీస్ సెషన్ ఈ 2 అవర్సే కాకుండా మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉన్నా కూడా మీకు ప్రాక్టీస్ చేసుకునే ఫెసిలిటీ మేము ప్రొవైడ్ చేసినప్పుడు మీ లెర్నింగ్ అనేది ఇంకా స్పీడప్ అవుతుంది అనమాట. అది మా సక్సెస్ రేట్. థ్యాంక్ యూ సార్. దీనికి మెటీరియల్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా మీరు? ఎస్. అంటే జనరల్గా ఏంటంటే మేము చాలా ఇన్స్టిట్యూషన్ కాల్ చేస్తూ ఉంటాం కదా జాయిన్ అవ్వడానికి ఎంక్వైరీస్ కోసం. ఏ ఇన్స్టిట్యూట్ కూడా మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. సో మీరు ఏమైనా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారా, లేదా మీరు నోట్స్ ఓన్గా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది? ఎస్, చాలా బాగా అడిగారు. యాక్చువల్గా మేము ఒక లాస్ట్ 2017లో ఈ బుక్ రిలీజ్ చేసాం. ఇది స్పోకెన్ హిందీ బుక్ అనమాట. ఫస్ట్ టైం తెలుగులో ఇంత క్లియర్గా ఒక టీచింగ్ ఎక్స్పీరియన్స్తో. అంటే జనరల్గా మార్కెట్లో బుక్స్ ఎలా ఉంటాయంటే ఎవరో ఒక పబ్లిషర్ ఉంటారు. ఆ పబ్లిషర్ ఏం చేస్తారంటే ఒక కాలేజ్ ఫ్యాకల్టీనో లేకపోతే ఎవరో ఒక హిందీ పైన నాలెడ్జ్ ఉన్న పర్సన్నో తీసుకుని వాళ్ళకి స్పోకెన్ హిందీ టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండదు. జనరల్గా కాలేజ్లో టీచ్ చేస్తూ ఉంటారు, స్కూల్స్లో టీచ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అంటే అకాడమిక్ సిలబస్ టీచ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో ఒక బుక్ రాయించి ఆ బుక్ని వీళ్ళు పబ్లిష్ చేసి సేల్ చేస్తూ ఉంటారు మార్కెట్లో. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ మీ ఆ పర్టికులర్ బుక్ మీ కంప్లీట్గా మీ స్పోకెన్ హిందీ అనే దాన్ని జస్టిఫై చేయలేకపోవచ్చు, మాట్లాడడానికి అది ఉపయోగపడకపోవచ్చు. ఓకే, ఉన్నా కూడా చాలా తక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు. కానీ మేమేం చేస్తున్నామంటే 2017లో మా స్టూడెంట్స్కి మేము టీచ్ చేసే ఉద్దేశంతో డెవలప్ చేసిన ఒక మెటీరియల్ని 2017 నుంచి కూడా కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూ అంటే ఇది 2026 అంటే 9 years ఆఫ్ టైంలో మేము స్టూడెంట్స్కి తెలుగు వాళ్ళకి టీచ్ చేస్తూ డెవలప్ చేసిన ఒక బుక్ అనమాట ఇది. ఇప్పుడు ఇది 240 pages ఉంటుంది యాక్చువల్గా బుక్ ఇది. అంటే తెలుగు వాళ్ళు హిందీ నేర్చుకోవడానికి కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మేము బైండ్ చేసి ఒక బుక్ లాగా మీకు ప్రింటెడ్ బుక్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది అంటే మీరు నోట్ చేయాల్సిన అవసరం లేకుండా చక్కగా మీరు మీ క్లాసెస్ వింటూ ఈ బుక్ రిఫర్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అంటే ఎలా ఉంటుంది సార్ మెటీరియల్? హిందీ టు అంటే తెలుగు టు హిందీ ఉంటుందా, లేదా నేను హిందీ కూడా తెలుగులో చదువుకునే ప్రొవిజన్ ఏమైనా ఉంటుందా? ఎస్, వెరీ నైస్. కొంతమందికి క్లాసెస్ అటెండ్ అవ్వడం వీలవదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్గా ఈ బుక్ ద్వారా నేర్చుకోవడం ట్రై చేస్తారు. కాకపోతే వాళ్ళకి హిందీ చదవడం కూడా సరిగా రాదు. అలాంటి వాళ్ళ కోసం కూడా ఏం చేసామంటే హిందీ పలికే విధానాన్ని తెలుగులో కూడా ఇవ్వడం జరిగిందనమాట. హిందీ పలికే విధానాన్ని తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది, ఆ ప్రొనౌన్సియేషన్ తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. అంటే వర్డ్ టు వర్డ్ ఉంటుందా సార్, లేదంటే ప్రతి వాక్యానికి కూడా తెలుగు ప్రొనౌన్సియేషన్ ఉంటుందా? సెలెక్టెడ్ గా కొన్నింటికి ఇస్తారా? లేదు 100% మొత్తం కంప్లీట్ బుక్ ఎండ్ టు ఎండ్ ప్రతి వర్డ్కి కూడా హిందీ వర్డ్ ఉందంటే దాని క్రిందనే దాని ప్రొనౌన్సియేషన్ తెలుగులో ఉంటుందన్నమాట. ఏంటి సార్ అంటే ఈ బుక్ ఆల్ఫాబెట్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటుందా, లేదా ఓన్లీ మీ టీచ్ చేసే కాన్సెప్ట్స్ మాత్రమే దీనిలో ఉంటాయా? లేదు, ఈ బుక్ ఏంటంటే కంప్లీట్గా ఆల్ఫాబెట్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చివరిలో మేము వెకాబులరీ కూడా కవర్ చేసాం, డే టు డే లైఫ్లో యూజ్ చేసే వెకాబులరీ కూడా కవర్ చేసాం. సో ఈ బుక్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నట్టయితే యాక్చువల్గా ఈ బుక్ని చాలా స్కూల్స్లో హిందీ టీచర్స్ వాళ్ళ పిల్లలకి టీచ్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. అలాగే చాలా ట్యూషన్స్లో అంటే స్పోకెన్ హిందీ ట్యూషన్స్ రెగ్యులర్గా డైరెక్ట్ ఉంటాయి కదా, వాటిలో చాలా మంది మాకు చెప్తూ ఉంటారన్నమాట. యాక్చువల్గా సార్ మా స్పోకెన్ హిందీ టీచర్ మీ బుక్ యూజ్ చేస్తున్నారండి, సో దట్ ఆ బుక్ చూసి మీ నెంబర్ తీసుకుని నేను మీకు డైరెక్ట్గా మీకే కాల్ చేస్తున్నానని చెప్పేసి చెప్తూ ఉంటారన్నమాట. సో అంటే ఇది ఓన్లీ మీరు నేర్చుకోవడానికే కాకుండా మీరు టీచ్ చేసే స్థాయిలో మిమ్మల్ని తీసుకువెళ్ళగలిగే బుక్ అనమాట ఇది. సార్ ఒక చిన్న డౌట్, దీనికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా సార్? ఇప్పుడు మీ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అంటే సర్టెన్ ఏజ్ అని ఏమైనా ఉంటుందా? ఎవరైనా జాయిన్ కావచ్చా? ఎస్, అంటే ఏజ్ లిమిట్ అంటే ఏమీ లేదండి. కాకపోతే ఏంటంటే మేము 13 years బిలో అయితే మేము తీసుకోవట్లేదు. ఎందుకంటే మా క్లాసెస్ ఎక్కువగా జాయిన్ అయ్యేదని చెప్పాను కదా, 98% ఎంప్లాయీస్ అండ్ బిజినెస్ పీపుల్ ఉంటారు. అంటే ఇంతకు ముందు జనరేషన్ వాళ్ళు ఉంటారు అన్నమాట. 1980sలో 1990sలో ఆ టైంలో పుట్టి ఇప్పుడు ఆల్రెడీ సెటిల్ అవుతున్న జాబ్స్లో బిజినెసెస్లో సెటిల్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట. వాళ్ళందరికీ ఏంటంటే తెలుగు కన్వీనియంట్, ఇంగ్లీష్ కంటే కూడా తెలుగు కన్వీనియంట్ అనమాట. కాబట్టి వాళ్ళకి తెలుగులో టీచ్ చేస్తాం మేము.
కాబట్టి ఇప్పుడున్న ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఏంటంటే యాక్చువల్గా వాళ్ళకి తెలుగు అంత కన్వీనెంట్గా ఉండదు కాబట్టి వాళ్ళు చదవలేరు కాబట్టి, అంటే వాళ్ళు మాట్లాడితే అర్థమవుతుంది కానీ చదవలేరు కదా. మేము ఇక్కడ ఎగ్జాంపుల్స్ కానీ ఇవన్నీ కూడా తెలుగులో టైప్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు వాళ్ళు చదవలేక ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మేము అంత ఈ జనరేషన్ పిల్లల్ని అయితే మేము తీసుకోవట్లేదు. అంటే 13 years బిలో ఉన్న వాళ్ళని ఎవరినైతే మేము తీసుకోవట్లేదు. ఓకే, ఇంకా దాని తర్వాత పైన ఏజ్ లిమిట్ అంటారా, మీరు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. 75 years 80 years వాళ్ళు కూడా చక్కగా క్లాసెస్లో జాయిన్ అయి నేర్చుకున్న చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి మా దగ్గర. నైస్ సార్, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు నేను పే చేసే ఈ 3 months ఫీ ఏదైతే ఉందో దానిలో నాకు ఏమేమి కోర్సెస్ అంటే ఏమేమి ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి చెప్తారా? ఓకే, ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఫీ వచ్చేసరికి 1500 per month ఛార్జ్ చేస్తాం. మంత్లీ 1500 ఛార్జ్ చేస్తాం. మీరు మంత్లీ పే చేస్తే 3 monthsకి 4500 అవుతుంది. లేదు మీరు ఎట్ ఏ టైం పే చేయగలిగితే 3500 for 3 months అనమాట. ఓకే, సో ఈ 3500 కానీ 4500 కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు ఏ ఫీ పే చేసినా కూడా మీకు ఎవ్రీడే 1 hour క్లాస్ ఇస్తాం, 1 hour ప్రాక్టీస్ ఇస్తాం. ఓకే, అది కూడా ఎవరు మీకు టీచ్ చేస్తారంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. ఓకే, హిందీ అయితే నేనే తీసుకుంటాను. ఇన్స్టిట్యూట్ అంటే విఆర్ఆర్ ట్యూటోరియల్స్ అనేది ఫౌండర్ నేనే. 2015లో ఒక యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయిన మన జర్నీ ఈరోజు thousands of పీపుల్కి హిందీ ట్రైనింగ్ ఇచ్చిన ఆ ఎక్స్పీరియన్స్తో లాస్ట్ 11 yearsగా నేను హిందీ క్లాసెస్ టీచ్ చేస్తూనే ఉన్నాను. సో ఇన్స్టిట్యూట్ ఫౌండర్ నేనే, మీకు టీచ్ చేయబోయేది కూడా నేనే. కాబట్టి డెఫినెట్గా మీకోసం కాకపోయినా కూడా ఇన్స్టిట్యూట్ నేమ్ కోసం అయినా కూడా డెఫినెట్గా నేను మీకు ద బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, సో అది నా ఎక్స్పీరియన్స్. అలాగే ఇక్కడ మీతో ఫ్యాకల్టీ ఎవరైతే ప్రాక్టీస్ చేయించే ఫ్యాకల్టీ కానివ్వండి, లేదా మీకు థర్డ్ మంత్లో స్పీకింగ్ ప్రాక్టీస్ ఉంటుందన్నమాట. స్పీకింగ్ ప్రాక్టీస్ టీచ్ చేసే మేడం కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే వెల్ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. అంటే ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ కంప్లీట్గా ఆ నాలెడ్జ్ ఉన్న, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్, కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న పీపుల్. ఎందుకంటే ఇక్కడ జాయిన్ అయ్యే పీపుల్ ఎవరు కూడా ఏదో ఊరికనే వచ్చి నేర్చుకునే వాళ్ళు కాదనమాట. వాళ్ళకి చాలా ప్యాషన్ ఉంటుంది, చాలా నీడ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు అడిగే క్వశ్చన్ అనేది చాలా వాల్యుబుల్. నోవేడేస్ ఏంటంటే మేము ఎక్కడ వర్క్ చేస్తున్నా, ఈవెన్ ఎక్కడికైనా మార్కెట్కి వెళ్ళినా, ఏదైనా ఒక షాపింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ అందరూ నార్త్ ఇండియన్స్ కూడా ఉంటున్నారు అక్కడ. మాకు లాంగ్వేజ్ రాకపోవడం వల్ల, వాళ్ళు చెప్పేది అర్థం కాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇప్పుడు నేనున్న ప్రొఫెషన్లో నాకు హిందీ అనేది చాలా అవసరం ఉంది. ఫర్దర్గా నేను ఏదైనా ఒక ప్రమోషన్ యాక్సెప్ట్ చేయాలన్నా, ఈ సిటీ వదిలి వేరే సిటీకి వెళ్ళాలన్నా కూడా లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ నాకు. సో నాకున్న టైంలో నేను చాలా ఈజీ వేలో నేర్చుకోవాలనుకుంటున్నాను. అందుకని చెప్పేసి మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను నేను. అదే చెప్తాను కదా. అంటే మీరు ఎవరైతే మీలాంటి ఎంప్లాయీస్ కానీ బిజినెస్ పీపుల్ కానీ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆల్రెడీ స్ట్రగుల్ అయి ఉంటారనమాట. ఓకే, కాబట్టి వాళ్ళ నుంచి వచ్చే ప్రతి క్వశ్చన్ కూడా చాలా వాల్యుబుల్, చాలా ఇన్డెప్త్ ఉంటుంది. ఏదో బేసిక్స్ చెప్పేసి అక్కడతో మిమ్మల్ని పంపించడానికి ఛాన్స్ లేదనమాట. ఓకే, అందరూ చాలా వెల్ ఎడ్యుకేటెడ్, అలాగే ఒక సిస్టమేటిక్ వేలో లేకపోతే వాళ్ళు జాయిన్ అవ్వరు. ఓకే, కాబట్టి అంత సిస్టమేటిక్గా, అంత ఇన్డెప్త్ నాలెడ్జ్తో మీకు ఏ డౌట్ వచ్చినా కూడా వెంటనే ఆన్ ద స్పాట్ క్లియర్ చేయగలిగే ఎక్స్పీరియన్స్ మాకు ఉందన్నమాట. మొత్తం మా టీం అంతా కూడా. ఓకే, అంటే క్లాస్ ఉంటుంది, ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది, వీటితో పాటు అడిషనల్లీ మీరు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు ఇదే ఫీలో ఇంక్లూడింగ్ ఆల్ మొత్తం. మీకు చెప్పిన యాప్స్ కానివ్వండి, ఓకే మీకు చెప్పిన సెంటెన్స్ బిల్డర్ యాప్ అని ఉంటుంది, చాలా యూస్ఫుల్ అనమాట. ఈ సెంటెన్స్ బిల్డర్ యాప్ ఏంటి అంటే మీకు డైరెక్ట్గా కొన్ని సెంటెన్సెస్ అప్పటివరకు మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నిటిపైన కూడా మీకు సెంటెన్సెస్ అడుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక హ్యూమన్ ఎలాగైతే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాడో, ఈ సెంటెన్స్కి చెప్పు, ఈ సెంటెన్స్కి ఆన్సర్ చెప్పని చెప్పేసి ఎలాగైతే ట్రాన్స్లేట్ చేయని చెప్పేసి ఎలా అడుగుతూ ఉంటాడో, అదేవిధంగా ఈ యాప్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటున్నాను. దానికి మీరు ఆన్సర్స్ కూడా చేయడం చాలా ఈజీ. లైక్ గేమ్ లాగా మీరు పిక్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అక్కడ వర్డ్స్ ర్యాండమ్గా జంబుల్ అయ్యి వర్డ్స్ ఉంటూ ఉంటాయి. ఆ వర్డ్స్తో మీరు పిక్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, పిక్ చేసుకుంటూ ఉంటే వెరీ గుడ్ అని చెప్పేసి మిమ్మల్ని ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క పాయింట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. అలా పాయింట్స్ పెరుగుతూ అలాగే మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు ఇంత ప్రాక్టీస్ చేశారు, మీ బ్యాచ్లో ఈ పర్సన్ ఇంత ప్రాక్టీస్ చేశారు, మీరు ఇన్ని క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఇతను బీట్అవుట్ చేస్తారు. ఓకే అని చెప్పేసి మనకు ఒక గ్రాఫ్ చూపిస్తూ ఉంటుంది అనమాట, మన రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది అనమాట ఎవ్రీ టైం. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఒక మోటివేషన్ వస్తుంది. ఓకే, ఎదుటి వాళ్ళతో మనం పోటీ పడుతూ మనం చాలా బాగా నేర్చుకుంటాం అనమాట. ఇవన్నీ కూడా మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటాయి యాక్చువల్గా, లైక్ ఏ గేమ్ లా. నైస్ సార్, నైస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా డౌట్స్ క్లారిఫై చేశారు సార్. ఇప్పుడు ఒక 3 months కోర్స్ నేను కంప్లీట్ చేస్తాను, మీ దగ్గర ఉన్నంత వరకు బాగానే నేర్చుకుంటాను, మీతో మాట్లాడుతూ ఉంటాను. వన్స్ 3 months కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా సరౌండింగ్స్లో ఎవరు నాతో మాట్లాడే వాళ్ళు ఉండరు. సో అలాంటి టైంలో మీరు ఏమైనా సపోర్ట్ ఇస్తారా? అదేవిధంగా మీరు రికార్డ్ సెషన్స్ అని చెప్పారు కదా, ఆ రికార్డ్ సెషన్స్ అనేవి ఏంటి, నేను ఒకసారి వాచ్ చేయగలనా లేదా ఇంకా రిపీటెడ్గా వాచ్ చేయడానికి ఏమైనా ప్రొవిజన్ ఉంటుందా? అది ఎంతవరకు వ్యాలిడిటీ ఉంటుంది? ఎస్
యాక్చువల్గా చాలామందికి ఇదే ప్రాబ్లం అండి యాక్చువల్గా. ఎందుకంటే హోమ్ మేకర్స్ వాళ్ళు మీరు ఇంకా ఎంప్లాయ్ అంటున్నారు కాబట్టి మీకు ఒకవేళ కోర్స్ అయిపోయిన తర్వాత చక్కగా మీరు మీ ఆఫీస్లో మీ కలీగ్స్తో మాట్లాడుతూ మీరు హ్యాపీగా మీ ఫ్లూయెన్సీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు హిందీ మీకు లైఫ్లో ఇబ్బంది అవ్వదు. కానీ కొంతమంది ఏంటంటే హోమ్ మేకర్స్ వాళ్ళు ఏంటంటే అక్కడ మారుమూల పల్లెటూరు నుంచి జాయిన్ అవుతూ ఉంటారు, ఏదో ఒక నేర్చుకుందాం అనే ఉద్దేశంతో. ఓకే, ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి ఇంటి దగ్గర నుంచి అటెండ్ అవ్వచ్చు కాబట్టి. సో అయితే ఏంటంటే ఈ కోర్స్ అయిపోయిన తర్వాత కోర్సులో వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది, బాగానే మాట్లాడగలుగుతూ ఉంటారు. అలాంటి టైంలో ఏంటంటే కోర్స్ అయిపోయిన తర్వాత వెంటనే వాళ్ళ ప్రాక్టీస్కి అక్కడితో బ్రేక్ పడుతుంది. చుట్టూ ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు కాబట్టి మేమేవో సజెషన్స్ ఇస్తూ ఉంటాం. మీరు కోర్స్ అయిపోయిన తర్వాత హ్యాపీగా మీరు హిందీ మూవీస్ చూడొచ్చు, హిందీ సీరియల్స్ చూడొచ్చు, మీకు బాగా అవన్నీ అర్థమైపోతూ ఉంటాయి, హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు, అలా మీరు లిజనింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్తూ ఉంటాం. కానీ అది కూడా చాలామందికి అంత కన్వీనియంట్గా అనిపించదు. ఓన్లీ వింటూ ఉంటే మాట్లాడకపోతుంటే ఆ ఇంట్రెస్ట్ రాదు. ఓకే, సో ఫ్లూయెన్సీ రాదు. అందుకోసం మేము ఏం చేస్తామంటే మీరు 3 months తర్వాత కూడా ఇంకా ఫర్దర్గా మీరు మూవ్ అవ్వాలనుకున్నట్టయితే అప్పటికి మీకు హిందీ ఎవరు మాట్లాడినా పూర్తిగా అర్థమయ్యే స్థాయికి వచ్చేస్తారు మీరు. కాబట్టి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక నార్త్ ఇండియన్ హిందీ నేటివ్ స్పీకర్ని మీకు యాజ్ ఏ ఫ్యాకల్టీగా అపాయింట్ చేస్తాం. సో అక్కడ మీకు వాళ్ళు హిందీ టు హిందీ మాట్లాడుతూ ఉంటారు. మీకు అప్పటికే ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు చక్కగా వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ చక్కగా మీరు మీ ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. దానికి అంటే ఫ్లూయెన్సీ అనేది ఒకరికి 1 monthలో ఇంప్రూవ్ అవ్వచ్చు, ఒకరు 2 months పట్టవచ్చు, ఒకరు 6 months పట్టచ్చు, అంతే కదా. సో వాళ్ళు చేసే ప్రాక్టీస్ని బట్టి వాళ్ళకున్న ఎబిలిటీస్ని బట్టి. సో అందుకోసం ఏంటంటే అది మంత్లీ ఫీ ఛార్జ్ చేస్తూ ఉంటాం. సో అక్కడ మీరు ఫీజు కూడా చాలా రీజనబుల్, ఎవ్రీ ఫీజు చాలా రీజనబుల్ అనమాట. ఎందుకంటే 3 monthsకి 3500 రూపీస్ కానీ ఇలాంటి ఫీజెస్కి ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే ఇన్స్టిట్యూట్ అయితే లేదు, రాదు కూడా. ఓకే, అది విఆర్ఆర్ ట్యూటోరియల్స్ మాత్రమే సాధ్యం. ఓకే, సో అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు కూడా మీరు మంత్లీ 1000 రూపీస్ మీరు పే చేస్తూ, అది కూడా చాలా మినిమం నామినల్ ఫీ అనమాట. ఎందుకంటే అక్కడ టీచ్ చేసే ఫ్యాకల్టీ శాలరీసే చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు నార్త్ ఇండియన్ తీసుకురావాలి. ఓకే, వాళ్ళు హిందీ టు హిందీ ఫ్లూయెన్సీ ఉండాలి, ప్లస్ అలానే టీచింగ్ పైన వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి, అలాగే వాళ్ళకి మీ డౌట్స్ క్లారిఫై చేసే అంత ఓపిక ఉండాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న పర్సన్ దొరకడానికి చాలా కష్టం. సో అలాంటి వాళ్ళకి చాలా ఎక్కువ శాలరీస్ ఉంటాయి. సో అలాగే అక్కడ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అన్నమాట. అంటే తక్కువ మెంబర్స్ ఉంటారు. ఎందుకంటే అందరూ కూడా మాట్లాడాలి, అందరూ కూడా గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాలి. ఎవ్రీడే మీకు ఒక టాపిక్ ఇస్తూ ఉంటారు, ఆ టాపిక్ మీద మీరు మాట్లాడుతూ ఉంటారనమాట, డిస్కస్ చేస్తూ ఉంటారు, ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. ఓకే, డిబేట్స్ రన్ అవుతూ ఉంటాయి. జస్ట్ ఏ మినిట్ సెషన్స్ ఉంటాయి, అంటే జామ్ సెషన్స్ ఉంటాయి అనమాట. అంటే వన్ మినిట్ కంపల్సరీ కంటిన్యూస్గా ఒక టాపిక్ మీద మీరు మాట్లాడాలి. సో ఇలా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తూ కంప్లీట్గా మీతో మాట్లాడించే ప్రోగ్రామ్ అది. ఓకే, మీరు మాట్లాడుతూ మీ ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ చేసే ప్రోగ్రామ్ అది. సో ఇలా ఏంటి అంటే మిమ్మల్ని 0 నుంచి హీరో వరకు తీసుకెళ్లే కంప్లీట్ స్ట్రాటజీ మన ఇన్స్టిట్యూట్ వల్లే సాధ్యం అనమాట. జనరల్గా మేము కూడా బయట ఇన్స్టిట్యూట్స్ని అబ్జర్వ్ చేస్తుంటాం కదా. ఓకే, జనరల్గా ఏం చేస్తుంటారంటే కొంత గ్రామర్ టీచ్ చేసి ఈసారి మీరు మాట్లాడుకోండి మీ ఆఫీస్లో అని చెప్తూ ఉంటారు. ఎక్కడ అవుతుంది, అంతే కదా. అంటే అది జరగదు. అది యాక్చువల్గా కంపల్సరీ మనం ఎండ్ టు ఎండ్ చేయబట్టుకుని మనం స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తూ తీసుకెళ్ళినప్పుడు మాత్రం అవుతుందన్నమాట. అది మన ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ 2 months వచ్చేసరికి మీకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడానికి, నెక్స్ట్ 1 month వచ్చేసరికి మీలో ఉన్న ఫియర్ తీసేసి ఓకే మీ కలీగ్స్తో మీ ఎంప్లాయీస్తో మీరు మాట్లాడడానికి, ఓకే మాట్లాడే ధైర్యం ఇవ్వడానికి, ఓకే ఇంకా మీకు ఫర్దర్ ఫ్లూయెన్సీ అనుకున్నట్టయితే 3 months తర్వాత కూడా సపోర్ట్ ఇస్తూ ఇలా తీసుకెళ్లే ఇన్స్టిట్యూట్ అయితే, ఇంత ప్లాన్గా తీసుకెళ్లే ఇన్స్టిట్యూట్ అయితే మనకి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ కూడా ఛాన్స్ లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా డౌట్స్ క్లారిఫై చేశారు, చాలా క్లియర్గా ఉంది ఇప్పుడు. కాకపోతే ఏంటంటే నాకు ఇంకొక చిన్న డౌట్, 1 more డౌట్. ఇప్పుడు మీ స్టూడెంట్స్ మాట్లాడుతున్నారు 3 monthsలో మేము ప్రాపర్గా వాళ్ళతో మాట్లాడే విషయంలో ఉంటున్నారు కదా, అలా మాట్లాడుతూ ఉన్నటువంటి డెమో సెషన్స్ ఏమైనా నేను చూడగలనా? అవి ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి? అదేవిధంగా మీకు ఏమైనా రివ్యూస్ ఉన్నాయా, గూగుల్ రివ్యూస్, అంటే ఎంతమంది టీచ్ చేశారు, ఎలాంటి రివ్యూస్ ఉన్నాయి, ఇవన్నీ నేను ఒకసారి వాచ్ చేయాలనుకుంటే కనుక ఎక్కడ వాచ్ చేయొచ్చు, అవేనా మీరు షేర్ చేస్తారా? షూర్ అండి, చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే మాటలు చెప్పడం వేరు, దాన్ని ప్రాక్టికల్గా చూపించడం వేరు. ఓకే, ప్రాక్టికల్గా సక్సెస్ స్టోరీస్ చూపించడం వేరు, రెండింటికి చాలా తేడా ఉంటుంది. మాటలు ఎవరైనా చెప్తారు, అంతే కదా. సో ఇప్పుడు నేను ఇన్ని విషయాలు చెప్పాను మీకు, ఇవన్నీ మాటలే, కానీ దీనికి ఒక ప్రూఫ్ ఏంటి అని అడుగుతున్నారు మీరు. ఆ ప్రూఫ్ ఏంటి అంటే మీరు మాకు డెమో వీడియోస్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. ఓకే, హిందీ డెమో వీడియోస్ అని చెప్పేసి మెసేజ్ చేశారనుకోండి, డెమో వీడియోస్, అలాగే స్పీకింగ్ ప్రాక్టీస్ వీడియోస్ అని సంథింగ్ మీరు మెసేజ్ చేశారనుకోండి క్లియర్గా. సో మేము మీకు ఒక వీడియో 2 వీడియోస్ కాదు, ఏదో మా స్టూడెంట్స్ చూడండి నెంబర్స్ చెప్తున్నారు, మా స్టూడెంట్స్ చూడండి చిన్న వర్డ్స్ చెప్తున్నారు, ఇలా కాదనమాట. కంప్లీట్గా వాళ్ళు మాట్లాడుతున్న అవర్స్ మాట్లాడుతున్న నియర్లీ ఒక
50 to 100 వీడియోస్ పంపిస్తాను మీకు. ఓకే, 50 to 100 వీడియోస్. ఎందుకంటే 100 వీడియోస్లో ఎవరు ఫేక్ చేయలేరు కదా, అంతే కదా. ఒక వీడియోలో ఎవరితోనైనా కూడా మనం బై హార్ట్ చేసి మాట్లాడించవచ్చేమో, లేకపోతే చిన్న చిన్న సెంటెన్సెస్ మాట్లాడించవచ్చేమో, అంతే కదా. కానీ 100 వీడియోస్ 50 వీడియోస్తో ఫేక్ చేయడం అనేది దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అది న్యాచురల్గా జరిగితే తప్పిస్తే అది జరిగే ఛాన్సే లేదనమాట. అవి ఇంకా మేము అంటే ఇప్పటివరకు మాకున్న అలాంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అలాంటి వీడియోస్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. కాకపోతే మేము ఎడిట్ చేయడానికి టైం లేక మేము ఇంకా అప్లోడ్ చేయట్లేదు. నియర్లీ ఒక 100 వీడియోస్ వరకు కూడా యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. ఆ వీడియో లింక్స్ అన్ని కూడా మీకు పంపిస్తాం. అలాగే మీరు ఇంకోటి అడిగారు, యాక్చువల్గా మీరు ఆల్రెడీ ప్రీవియస్ స్టూడెంట్స్ మీరు నేర్చుకున్న వాళ్ళ రివ్యూస్ ఏంటి అని అడిగారు. మీకు నియర్లీ ఈ రోజుకి అంటే ఈ వీడియో రికార్డ్ చేస్తున్న రోజుకి నియర్లీ 2110 అనుకుంటాను, 2110 రివ్యూస్, పాజిటివ్ రివ్యూస్ మన క్లాసెస్ పైన స్టూడెంట్స్ ఇచ్చి ఉన్నారనమాట. ఎందుకంటే చాలామందికి ఇంకా హోమ్ మేకర్స్ వాళ్ళకి యాక్చువల్ రివ్యూస్ ఇవ్వడం తెలియదు. వాళ్ళందరూ కూడా ఇచ్చుంటే ఇంకా చాలా 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 రివ్యూస్ ఉండేవన్నమాట. కొంతమందికి తెలియదు. మేము కూడా అంత టైం లేక వాళ్ళని ఫాలోఅప్ చేసి వాళ్ళ రివ్యూస్ ఇప్పించి అంత టైం లేక వాళ్ళకి నాలెడ్జ్ ప్రొవైడ్ చేసే, టెక్నికల్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేసే అంత టైం లేక మేము కూడా లైట్ తీసుకుంటూ ఉంటాం అనమాట. ఎంప్లాయీస్ అలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇస్తూ ఉంటారు, ఇంకా తెలియని వాళ్ళు ఇవ్వరు. అలా తెలిసిన వాళ్ళు ఇస్తేనే 2100 రివ్యూస్, పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. మీరు గూగుల్లో VRR ట్యూటోరియల్స్ అని సెర్చ్ చేస్తే మన రివ్యూస్ ఉంటాయి. షూర్ సార్ ఐల్ చెక్. అండ్ వన్ మోర్ డౌట్ సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను 1 అవర్ క్లాస్ అటెండ్ అవుతూ 1 అవర్ ప్రాక్టీస్ అటెండ్ అవుతూ మీరు ఇచ్చిన టూల్స్ లేదా ఏదైతే ప్రొవిజన్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారో వీటన్నింటినీ యూటిలైజ్ చేస్తూ నేను 100% ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ అటెండ్ అయితే సక్సెస్ రేట్ ఎంతవరకు ఉండొచ్చు? 100% అండి, నో డౌట్. 100%, 200%. అంటే ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నట్టుగా హిందీ మాట్లాడగలనా? తెలుగు మాట్లాడుతున్నట్టుగా హిందీ మాట్లాడగలరా అంటే అది మీరు చేసే ప్రాక్టీస్ని బట్టి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇన్ని టూల్స్ ఇంత ప్రొవైడ్ చేసినప్పుడు చాలామంది ఎంప్లాయీస్ ఏం చేస్తుంటారంటే జనరల్గా, సార్ నేను ప్రాక్టీస్ చేయలేదు సార్, నాకు హోంవర్క్ చేయలేదు సార్, ఇలా ఎక్స్క్యూజెస్ ఇస్తూ ఉంటారనమాట. ఓకే, మనం ఎప్పుడైతే టైం పెడతామో అప్పుడే మనకు రిజల్ట్ ఉంటుంది. ఇది ఎక్కడైనా ఓపెన్ సీక్రెట్. ఇది మీరు ఎనీథింగ్ ఏదైనా కూడా, ఓకే, ఎనీథింగ్ ఎనీ ఫీల్డ్ తీసుకోండి, మీరు టైం పెడుతూ ఉంటే మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. మీరు టైం పెట్టకపోతే మీ ఎదురుగా ఓకే మీకు డైరెక్ట్గా విరాట్ కోహ్లీ వచ్చి క్రికెట్ నేర్పించినా మీరు ఆడకపోతే ఉపయోగం లేదు, అంతే కదా. సో అందుకోసం ఏంటంటే మీ ఎదురుగా ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నా కూడా మీ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టయితే మాత్రం మీరు తెలుగు మాట్లాడుతున్నట్టుగా చక్కగా హిందీ మాట్లాడించే బాధ్యత మాది. ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్. సో అంటే 100% సక్సెస్ ఉంటుంది, 100% ఉంటుంది, నో డౌట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఒకసారి నేను డెమో సెషన్స్ చూస్తాను అండ్ మీ రివ్యూస్ కూడా ఒకసారి నేను చెక్ చేసి డెఫినెట్లీ జాయిన్ అవుతాను. సో చూసారు కదండి, మనం ఒక ఇన్స్టిట్యూట్కి వెళితే, నేర్చుకోవడానికి వెళితే ఇంత రెస్పాన్సిబుల్గా ఇన్ని క్వశ్చన్స్ వాళ్ళని అడిగిన తర్వాతే జాయిన్ అవ్వాలన్నమాట. ఓకే, ఇక్కడ ఒక చూసారు కదా, ఒక కాన్వర్జేషన్ చూసారు మీరు. ఈ కాన్వర్జేషన్లో ఎన్ని క్వశ్చన్స్ అడిగారు నన్ను. ఓకే, నేను ప్రతి క్వశ్చన్కి కూడా నా దగ్గర నుంచి ఆన్సర్ వెళ్తూనే ఉంది. ఓకే, ఇలా ఎప్పుడైతే ఇన్స్టిట్యూట్ 100% మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చేసి రెడీగా ఉందో అలాంటి ఇన్స్టిట్యూట్కి మీరు కళ్ళు మూసుకుని హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు అనమాట. అది ఎనీ కోర్స్. లేదు మనం చేస్తున్న క్వశ్చన్స్కి వాళ్ళు సరిగా ఆన్సర్ ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు, ఆ ప్రూఫ్స్ వాళ్ళు చూపించట్లేదు అనుకున్నప్పుడు మనం వేరే ఇన్స్టిట్యూట్ చూసుకోవడం బెటర్. ఎందుకంటే మనం టైం పెడుతున్నాం అక్కడ, అది చాలా వాల్యుబుల్ కదా. సో కాబట్టి మనీ అయితే ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఓకే, కానీ ఈ రోజుల్లో లక్షల రూపాయలు చార్జ్ చేస్తున్న కోర్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, ఏమి తెలియకుండా బ్లైండ్గా జాయిన్ అయిపోతుంటే ఆటోమేటిక్గా వాళ్ళు చీట్ చేయడం అనేది, లేకపోతే క్లాసెస్ జరగకపోవడం, ఇవన్నీ కామన్ అండి యాక్చువల్గా. ఓకే, ఇవన్నీ ప్రతి చోట ఉన్నవే. ఓకే, అందుకోసం ఏంటంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి అనేది మనం టైం తీసుకుని రీసెర్చ్ చేసి, ఓకే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళని అడిగి అప్పుడు మనం డెసిషన్ తీసుకోవడం చాలా చాలా బెటర్. ఓకే, ఒకవేళ నేను ఇక్కడ హిందీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఇన్స్టిట్యూట్ గురించి నేను ఏవైతే చెప్పానో మీకు ఇవన్నీ మీకు సాటిస్ఫై అయితే మీరు 100% మన ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, హిందీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీఆర్ ద బెస్ట్. ఓకే, ఆంధ్ర తెలంగాణలో తెలుగు వాళ్ళకి హిందీ టీచ్ చేయడంలో వీఆర్ ద బెస్ట్. తెలుగు వాళ్ళు ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాదు, డిఫరెంట్ కంట్రీస్లో చాలా కంట్రీస్ నుంచి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లేకపోతే US, UK, ఇలా మన స్టూడెంట్స్, మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హిందీ నేర్చుకోవడానికి చూస్ చేసుకునే ద బెస్ట్ ఆప్షన్ VRR ట్యూటోరియల్స్ అనమాట. ఓకే, ఎవ్రీ మంత్ కూడా 5th and 25th 2 డేట్స్లో జనరల్గా బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో మీరు ఈ మంత్ స్టార్ట్ అవబోతున్న బ్యాచ్కి అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నట్టయితే కొద్దిగా త్వరగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే మేము మీకు బుక్ పంపించాలి, స్పోకెన్ హిందీ ప్రింటెడ్ బుక్ పంపిస్తాం. మీరు వేరే కంట్రీస్ నుంచి జాయిన్ అవుతున్నట్టయితే మీకు PDF షేర్ చేస్తాం. ఓకే, మీరు ఇండియా నుంచి అనుకున్నట్టయితే ఇండియాలో ఏ కార్నర్కైనా కూడా మీకు బుక్ రీచ్ అవుతుంది. ఆ బుక్ రీచ్ అవ్వడం టైం పడుతుంది. అదేవిధంగా
మీకు ఒకవేళ హిందీ అక్షరాలు ఇవన్నీ మీరు మర్చిపోయి ఉన్నట్టయితే అవి మీరు ప్రాక్టీస్ చేయడానికి కూడా మీకు ఒక టూల్స్ ఇస్తాం కాబట్టి ఆ టూల్స్ కూడా మీకు టైం పడుతుంది యాక్చువల్గా మీరు ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడానికి. సో వీటన్నిటికీ మీకు కొంత టైం కావాలి కాబట్టి క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ చేయడం కంటే కూడా క్లాసెస్ స్టార్ట్ అవ్వకముందే మీరు ఇవన్నీ ముందే రెడీగా పెట్టుకుని క్లాసెస్లో ఫస్ట్ డే నుంచి బుక్ తీసుకుని అన్ని విధాలుగా రెడీగా ఉండి మీరు జాయిన్ అయినట్టయితే ఇంకా బాగా మీరు యూటిలైజ్ చేసుకోగలుగుతారు. అలాగే మన ఇన్స్టిట్యూట్కి వచ్చేసరికి ఫాలోవర్స్ ల్యాక్స్లో ఉంటారు యాక్చువల్గా. ఓకే, సో మా వీడియోస్ కానీ మా యూట్యూబ్ వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వీటిలో ల్యాక్స్లో ఫాలోవర్స్ ఉంటారు. సో అంతమంది ఉంటారు కాబట్టి అంతమందికి మెసేజెస్ పాస్ అవుతూ ఉంటాయి కాబట్టి బ్యాచ్లో చాలా త్వరగా సీట్స్ ఫిల్అప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి కొద్దిగా త్వరగా మీరు డెసిషన్ తీసుకుని జాయిన్ అవ్వడం ట్రై చేయండి. మీకు ఇది ఇంకేదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే మీరు వీడియో కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ కామెంట్లో మన ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ అడ్రస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అక్కడ ఏ అసిస్టెంట్ కూడా మీకు అసిస్టెన్స్ ఇస్తుంది అనమాట. ఓకే, ఏ అసిస్టెంట్ ఉంటుంది. మీరు ప్రతి అంటే ఇంగ్లీష్ ఇంకా హిందీనే కాకుండా ఇంగ్లీష్ సంబంధించిన తమిళకి సంబంధించిన ఇంగ్లీష్ తమిళ్ కూడా మేము టీచ్ చేస్తాం. వాటికి సంబంధించిన మీకు డీటెయిల్స్ కావాలనుకున్నా మనం చాలా బుక్స్ ఆఫర్ చేస్తున్నాం. ఓకే, సో ఓన్లీ స్పోకెన్ హిందీ బుక్కే కాకుండా ఒక ప్రింటెడ్ డిక్షనరీ అందుబాటులో ఉంది. 100 days హిందీ బుక్ డిక్షనరీ 100 రోజుల్లో హిందీ ఇంగ్లీష్ నేర్చుకోండి అనే ఒక బుక్ అందుబాటులో ఉంది. అలాగే మన స్పోకెన్ హిందీ అందుబాటులో ఉంది. వీటికి PDF వర్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు మన వెబ్సైట్లో ఓకే మీరు చూడొచ్చు. ఓకే, అలాగే ఒకవేళ మీకు క్లాసెస్ అటెండ్ అవ్వడం వీలు లేదు అంటే ఆన్లైన్ క్లాస్ అయినా కూడా మీ టైం మీ చేతిలో ఉండదు. మీరు అనుకున్నప్పుడు వీడియో కోర్స్ కూడా అందుబాటులో ఉంది. ఓకే, కంప్లీట్గా మీకు ఫ్రీగా ఉన్నప్పుడు ఆ క్లాస్ మేమైతే క్లాసెస్ చెప్పామో దాంట్లో ద బెస్ట్ వీడియోస్ అన్నీ కూడా ఒక తీసుకుని వాటన్నిటిని ఒక ప్యాకేజ్లా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ వీడియోస్ అన్ని వన్ బై వన్ చూస్తూ చక్కగా మీరు నేర్చుకోవచ్చు. మీ అంతా మీరు నేర్చుకోవచ్చు. ఓకే, ఇంకా ఫర్దర్ డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మన వెబ్సైట్ అడ్రస్ కూడా ఇస్తున్నాను. అడ్రస్ ద్వారా కూడా మీరు వెబ్సైట్లో సర్చ్ చేయొచ్చు. ఓకే, అలాగే మన ఇన్స్టిట్యూట్ నుంచి ఒక ఫ్రీ డిక్షనరీ కూడా అందుబాటులో ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ ట్రై లాంగ్వేజ్ డిక్షనరీ అనమాట. చక్కగా మేము కొన్ని దగ్గర 1,60,000 పదాలని తెలుగు పదాలు తీసుకుని వాటికి హిందీలో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు అనేది వివరిస్తూ చక్కగా ఎగ్జాంపుల్ సెంటెన్సెస్తో, డిస్క్రిప్షన్స్తో, ఒక డెఫినేషన్స్తో, సెనోనిమ్స్తో, యాంటోనిమ్స్తో చాలా చక్కగా ఒక డిక్షనరీ యాప్ డెవలప్ చేసాం అనమాట. ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, మీరు చక్కగా ఇక్కడ లింక్ ఇస్తున్నాను నేను యాక్చువల్గా ఫస్ట్ కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్స్ ఇస్తాను నేను. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి అది ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. మీ మొబైల్ ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకుని చక్కగా మీరు మీకు తెలియని పదాలన్నింటి కూడా అర్థాలు తెలుసుకుంటూ మీ వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, డైలీ మన ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చే అప్డేట్స్ అలాగే వాల్యుబుల్ వీడియోస్ ఇవన్నీ మీరు చూడాలనుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఫేస్బుక్లో ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మరింత సబ్జెక్ట్ నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.